అదే కదా చెప్పాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది. ఈయన ఓడిపోలేదు, ఏ విధంగా ఈవీఎంని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది. కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు. సో గతంలో వెళ్ళిన ప్రతి మీటింగ్లో మీరు చూస్తే రాప్తాడ్లో కానీ, పొదిలీలో కానీ, తెనాలిలో కానీ, సత్తెనపల్లిలో నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు. సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. మరి అన్ని ఛానల్స్లో ఆ వ్యక్తిని స్వల్ప గాయాలతో లేచి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా. మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. సో అది రాకుండా ఈరోజు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా, మీరు పోలీసులు రోప్ పార్టీలు పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయనను ఆపే తరం ఎవరి వల్ల కాదు. అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానుల్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి. జగన్ గారు డైరెక్ట్ గా నిరసనలో పాల్గొనట్లేదు అనే విధంగా టీడీపీ అనేకసార్లు విమర్శ చేస్తుంది. ఈ రోజు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారనే ఒక్కడికైనా ఇక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఇల్లుందా? పవన్ కళ్యాణ్కి ఇల్లుందా? ఏ లీడర్కి ఉంది చెప్పండి? షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఓటు ఉంది, ఇల్లుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు. ఈరోజు ఒక్కరోజు 2 రోజులో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే. మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడు ఏమనాలి, పవన్ కళ్యాణ్ ఏమనాలి, లేదా లోకేష్ ఏమనాలి, మంత్రివర్గాన్ని ఏమనాలి? వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది, పిఠాపురం మునిగిపోయింది. ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో మీకు ఓటు లేదు, ఇల్లు లేదు. జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు. ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్, మీరు చూశారు. అంతకుముందు ఎక్కడేస్తారో చూడండి. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఎక్కడ వేస్తున్నాడో చూడండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో 20-25 ఇయర్స్గా ఎక్కడ ఓటేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం. ఒక్క జగనన్నకి, వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం, ప్రేమ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టే వాళ్ళ ఓటు కడపలో ఉంది, వాళ్ళ ఇల్లు కడపలో ఉంది. అది చాలు కదా.